హాయ్ ఫ్రెండ్స్, నేను డివిఆర్. మీరు చూస్తున్నారు లాగిన్ హర్ష యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అదేవిధంగా రికార్డ్ నాట్ ఫౌండ్ అని ఎందుకు చూపిస్తుంది, ఈ డీటెయిల్స్ చూద్దాం. ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్పై క్లిక్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళినట్లయితే పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు బెనిఫిషరీ స్టేటస్ అనేది చెక్ చేసినప్పుడు రికార్డ్ నాట్ ఫౌండ్ అని చూపించడం జరుగుతుంది. ఇలా ఎందుకు వస్తుంది, మరి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూద్దాం. పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి మీరు కొత్తగా అప్లై చేసుకుని ఉంటే వివరాలు అనేవి బెనిఫిషరీ స్టేటస్లో చూపించదు. రికార్డ్ ఈజ్ నాట్ ఫౌండ్ అనే మనకు బెనిఫిషరీ స్టేటస్లో చూపిస్తుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి అప్లై చేసి కనీసం 1 వారం లేదా 2 వారాల తర్వాత మనకు పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది రావడం జరుగుతుంది. ఈ పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది వచ్చిన తర్వాత మాత్రమే మనం స్టేటస్ అనేది బెనిఫిషరీ స్టేటస్లో చెక్ చేసుకోవటం అనేది కుదురుతుంది. అంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్లో మనకు బెనిఫిషరీ స్టేటస్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ ద్వారా మన స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి అంటే మనకు పిఎఫ్ఎంఎస్ రెస్పాండెడ్ డేట్ అనేది వచ్చి ఉండాలి. వచ్చిన తర్వాత మాత్రమే మనం ఇక్కడ స్టేటస్ అనేది చెక్ చేసుకోవటం కుదురుతుంది. మరి కొత్తగా అప్లై చేసుకున్నటువంటి వారు వారి డీటెయిల్స్ అంటే వారి స్టేటస్ మరి ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ చేసి ఫార్మర్ కార్నర్లో మనకు ఆప్షన్స్ అనేవి కనబడడం జరుగుతుంది. అక్కడ స్టేటస్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్డ్ సిఎస్సి ఫార్మర్స్ అనేటువంటి ఆప్షన్ కనబడుతుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేసినట్లయితే మనకు నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకు ఆధార్ నంబర్ అనేది ఎంటర్ చేసి క్యాప్చర్ కోడ్ అనేది ఎంటర్ చేసి సర్చ్ ఆప్షన్ పైన క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇలా క్లిక్ చేసినట్లయితే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు మీ వివరాలు అన్నీ కూడా చూడొచ్చు. అంటే మీ పేరు, మీ ఊరు పేరు, మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, అలాగే మీ స్టేటస్ కూడా చివరలో చూపించడం జరుగుతుంది. అంటే పెండింగ్లో ఉందా, స్టేటస్ అనేది ప్రాసెస్లో ఉందా, మన స్టేటస్ అనేది కూడా మనం అక్కడ చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది కొత్తగా పిఎం కిసాన్కు అప్లై చేసిన వారు ఎవరైనా వారి స్టేటస్ అనేది సెల్ఫ్ రిజిస్టర్డ్ సిఎస్సి ఫార్మర్స్ అనేటువంటి ఆప్షన్ ద్వారా చెక్ చేసుకోవచ్చు. ఇంకా పిఎం కిసాన్కు ఎవరైనా అప్లై చేసుకోకపోయినట్లయితే మీ మొబైల్ ఫోన్ను ఉపయోగించి చాలా ఈజీగా పిఎం కిసాన్కు అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలి అనే ఫుల్ డీటెయిల్స్తో వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరిగింది. మీకేమైనా డౌట్స్ ఉంటే ఒకసారి వీడియో చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.